ఈ 20 నెలల కాలంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో మారింది ఏం లేదు. అవే పోర్ట్లు, అవే ప్రాంతం ల్యాండ్ అన్నీ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి నిర్మాణ దశలో ఉన్న సగంలో ఉన్న టైంలో మళ్ళీ అంచనాలు పెంచిన ఎవరి జేబుల్లో పోతున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఎందుకు మీరు దాచి పెడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ మిగతా 6 ఫిషింగ్ హార్బర్లు అసలు మొదలు పెడతారా లేదా, వాటిని పనులు కంటిన్యూ చేస్తారా లేదా మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే, వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అభివృద్ధి 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 అని. అసలు ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే పక్కనుండే 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సాలో కొంత ప్రాంతం కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కొంత ప్రాంతం కానీ, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి అవకాశాలు ఉంది. తీర ప్రాంతం 972 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి గతంలో 4 పోర్టులకి కొత్తగా 4 పోర్టులు తీసుకొస్తే ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలి, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి, జట్టి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పోర్టులకు అనుసంధానం అని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం ఏ జిల్లాకి వెళ్ళాలన్నా, ఏ వైపు వెళ్ళాలన్నా మొత్తం రహదారులు 6 లైన్లు 4 లైన్లుగా విస్తరించడానికి అవకాశం వచ్చింది. ఈ పోర్టులు కూడానే మనకు వచ్చింది. మిగతా దక్షిణ భారతదేశంలో ఈరోజు నెంబర్ 1గా నేషనల్ హైవేలు వస్తున్నాయి అంటే కేవలం పోర్టుల అనుసంధానం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు వల్లే వస్తూ ఉన్నాయి. ఫిషింగ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు 22,000 కోట్లు ఉంటే ఇవన్నీ పోర్టులు రెడీ అయితే సముద్రంలో ఉండే మత్స్య సంపద కూడా తోడైతే దాదాపు 50,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ మన రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది.